మిత్రులకు నమస్కారం. ఈరోజు హైకోర్టులో 9 నంబర్ జీవో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చి ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇచ్చినటువంటి విషయం మీకు తెలుసు. దాని మీద ఒక ట్రైబల్ బిడ్డగా బీసీలకు 42% ఇవ్వాలనేటటువంటి ప్రభుత్వ లక్ష్యాన్ని బలపరుస్తూ సామాజిక న్యాయానికి కట్టుబడి ఆ కేసులో నేను కూడా ఇంప్లీడ్ కావడం జరిగింది. అయితే ఆ జీవో మీద 4 వారాలు స్టే విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. 2 వారాల్లో మొత్తం ఎంతమంది ఇంప్లీడ్ అయినరో వీళ్ళందరూ కూడా అఫిడేవిట్లు సబ్మిట్ చేయాలని చెప్పి జడ్జి గారు చెప్పారు. ఎందుకు స్టే విధిస్తున్నామనే కారణాలను తర్వాత వివరంగా తెలియజేస్తామనేటటువంటి మాటను చెప్పి 4 వారాల పాటు స్టే విధించడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ 2-3 అంశాలు నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ సమానమే. భారత రాజ్యాంగం ప్రథమ పీఠిక ప్రకారం సౌభ్రాతత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం పునాదిగా భారతదేశ ప్రజల అభివృద్ధి జరగాలని చెప్పి భారత రాజ్యాంగం కోరుకుంటుంది. అందులో సౌభ్రాతత్వం పునాదిగా జరగాలని కోరుకుంటుంది. సమానత్వాన్ని సాధించాల్సినటువంటి లక్ష్యం ఉంది. భారత సమాజం కులాల మధ్యన వ్యత్యాసాలు, కుల అణచివేత, కుల ఆధిపత్యంతో కొనసాగుతున్నటువంటి వ్యవస్థ. దీన్ని సరిచేయడం కోసం, వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి అసమానత్వాన్ని సరిచేయడం కోసం రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు గతంలోనే రిజర్వేషన్లు ఇచ్చారు. విద్యా ఉద్యోగ రంగాల్లో కట్ ఆఫ్ డేట్ లేకుండా రిజర్వేషన్ ఇచ్చారు. రాజకీయ రంగంలో ఎవరి 10 సంవత్సరాలకు ఒకసారి పొడిగించుకునే వెసులుబాటును కల్పిస్తూ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. బీసీలకు రిజర్వేషన్ల కాడి క్వశ్చన్లకు కమిషన్లు వేసి రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకునే అధికారాన్ని వాళ్ళ రాజ్యాంగం అప్పచెప్పింది. దాని ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు సరి అయినటువంటి రిజర్వేషన్లు కల్పించాలనేటటువంటి లక్ష్యంతో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి గతంలో ఇందిరా సహాని కేసుకు 50% విద్యా ఉద్యోగ రంగాల్లో దాటకూడదు అనేటటువంటి నిబంధనను సుప్రీంకోర్టు 9 మంది జడ్జిల ధర్మాసనం తీర్చినటువంటి తీర్పు మీకు తెలుసు. అదేవిధంగా మూర్తి కేసులో 5 జడ్జీలు దాంట్లో రాజకీయ రంగంలో కూడా 50% దాటకూడదు అనేటటువంటి జడ్జిమెంట్ ఉన్నది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే, లేకుంటే అధిగమించాలంటే ఉన్నటువంటి ఏకైక మార్గం ఆ రోజు చెప్పినటువంటి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఖచ్చితంగా శాస్త్రబద్ధమైనటువంటి జనాభా లెక్కలు కావాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే పాయింట్ను ముందు తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది ఎన్యూమరేటర్లను పెట్టి ఒక శాస్త్రబద్ధమైనటువంటి జనాభా లెక్కల్ని సేకరించినటువంటి విషయం మీకు తెలుసు. ఎన్నికల కంటే ముందే 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తానని చెప్పి ప్రకటించిన దానికి అనుగుణంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ప్రజలిచ్చినటువంటి దరఖాస్తుల పునాదుల మీద దేశంలో సామాజిక న్యాయాన్ని తీసుకొస్తున్నాననేటటువంటి వాగ్దానం పునాదిగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా లెక్కల్ని సేకరించి వాస్తవికంగా ఉన్నటువంటి 56% బీసీల జనాభాని ఇక్కడ తేల్చినటువంటి విషయం. ఆ 56% జనాభా లెక్కలు తేలిన తర్వాత 42% రిజర్వేషన్ల జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవో విడుదల చేయకముందు 42% ఇవ్వకపోవడం ప్రభుత్వం 3 రకాల ప్రయత్నాలు చేసింది. ఒకటి, కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు 74, 73 చట్టం ప్రకారం, రాజ్యాంగ నిబంధనల ప్రకారం, అధికారాల ప్రకారం నిధులు రావాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలి. 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరపాలనే నిబంధనకు లేకుంటే కమిట్మెంట్కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉండడం వలన జనాభా లెక్కల్ని సేకరించి లేటు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆర్డినెన్స్ను జారీ చేయడం జరిగింది. 42% రిజర్వేషన్లతోని చట్టాన్ని చేస్తూ ఆర్డినెన్స్ను వెంటనే జారీ చేయడం జరిగింది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల్లో దీన్ని ఆమోదించాల్సినటువంటి గవర్నర్లు నియమించే అధికారం తన చేతిలో ఉంది. అందువలన తనకు అనుకూలమైనటువంటి గవర్నర్లను నియమించుకొని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ను ఆమోదింపకుండా దాన్ని రాష్ట్రపతికి పంపించి దాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేసింది, నీరుగార్చింది. ఇక రాష్ట్ర ఆర్డినెన్స్తో వచ్చే అవకాశం లేదు అనేటటువంటి విషయం తెలిసిన తర్వాత ఈ మొత్తం జనాభా లెక్కలలో ఉన్నటువంటి ఈ లెక్కలని అంతా కూడా ఏ కమ్యూనిటీ ఏ స్థాయిలో ఉందనేటటువంటి విషయాన్ని ఎన్యూమరేట్ చేయడం కోసం హై లెవెల్ కమిటీని, ఏకసభ్య కమిషన్ను నియమించి ఆ ఏకసభ్య కమిషన్ డాటానంతా తెప్పించి ఆ రిపోర్ట్ను రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న తర్వాత క్యాబినెట్లో ఆమోదించి తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీ సమావేశాల్లో 42% చట్టాన్ని తీసుకురావడానికి కావాల్సినటువంటి పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేస్తూ ఆ మార్పులకు అనుగుణంగా అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్కు పంపించడం జరిగింది. అసెంబ్లీలో చర్చ జరిగి
పంచాయతీరాజ్ చట్టం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావడాల్సినటువంటి మార్పుల కోసం చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అన్ని పార్టీలు సమర్థించినాయి, ముక్తఖండంతో సపోర్ట్ చేస్తామని మాట చెప్పినాయి. కానీ దానికి అనుకూలమైనటువంటి మార్పులు చేసి చట్టాన్ని పాస్ చేసి అసెంబ్లీ గవర్నర్కు పంపించిన తర్వాత ఇవాళ దాదాపు 4 నెలలుగా దాన్ని ఆమోదించకుండా పెండింగ్లో పెట్టినటువంటి విషయం మీకు తెలుసు. ఈ క్రమంలో 42% సంబంధించి ఆల్రెడీ ఒక రకమైనటువంటి అసెంబ్లీ పాస్ చేసినాం కాబట్టి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనే లక్ష్యంతో జీవో నంబర్ 9ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అంటే విడుదల చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి విషయం మీకు తెలుసు. ఒక దిక్కు చూడండి, చిత్తశుద్ధితోని రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అడ్డంకులన్నీ అధిగమిస్తూ ఒక్కొక్క స్టెప్పు ముందుకు పోయి బీసీలకు జనాభా ప్రకారం వాటాను ఇవ్వాలనే లక్ష్యాన్ని ఒకవైపు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉంటే, మేము కూడా బీసీలకు న్యాయం ప్రకారం వాటాకు సమర్థిస్తున్నామని చెప్పి నోటితో చెప్పి, కానీ రాజ్యాంగ ప్రకారమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి క్రమంలో అడ్డంకులు సృష్టించేటటువంటి పనిని రెండో వైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. ఇవాళ హైకోర్టులో కేసు వేసినటువంటి వ్యక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఉన్నటువంటి పెద్దలకు అనుచరుడుగా పనిచేస్తున్నటువంటి విషయం కూడా మీకు తెలుసు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కోర్టులో హైకోర్టులో కేసు వేయించి అలా బీసీల రిజర్వేషన్లు ముందుకు పోకుండా ఆపే ప్రయత్నం, అది రెండో వైపు బీజేపీ పార్టీ అసెంబ్లీ చేసినటువంటి చట్టాలని పాస్ కానియకుండా ఆపుతున్నటువంటి పరిస్థితి. అంటే బీసీ ప్రజలారా ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చిత్తశుద్ధితోని ఈ ప్రజలకు రాజ్యాంగబద్ధంగా సమానత్వాన్ని సాధించడానికి వాళ్ళ హక్కులు వందల వేల సంవత్సరాలుగా అణచివేయబడ్డటువంటి వర్గాలు భారత రాజ్యాంగం వచ్చి ఇచ్చినటువంటి హక్కుల్ని సమానత్వాన్ని సాధించుకునేటటువంటి లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళెవరు, దానికి అడ్డంగా నిలబడుతున్నటువంటి వాళ్ళెవరు అనేటటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితోని ఇవాళ సామాజిక వర్గాలకు సామాజిక న్యాయాన్ని, సామాజిక సమానత్వాన్ని, భారత రాజ్యాంగ ప్రథమ పీఠికలో ఉన్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే, దానికి విరుద్ధంగా ఇవాళ బీసీల ఎదుగుదలను తొక్కేసి ఆధిపత్య కులాల ప్రయోజనాలే కేంద్రకంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఎటువైపు ఉన్నాయనేటటువంటి విషయం మీకు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇవాళ కోర్టులో ఇచ్చినటువంటి స్టే ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది మాత్రమే. ఇది బీసీ 42% రిజర్వేషన్లను ఆపుతుందని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా చిత్తశుద్ధితోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. బీసీ బిడ్డలు కానీ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. సమానత్వాన్ని కోరుకునే వాళ్ళు చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం తీసినటువంటి ప్రతి డాటాను కోర్టుకు సబ్మిట్ చేసి పూర్తి స్థాయి వాదనలు చేసి ఇవాళ కొత్తగా ఇంప్లీడ్ అయినటువంటి అన్ని పిటిషన్లను ఇవాళ సీజే గారు అలో చేసినటువంటి పరిస్థితి ఉంది. 2 వారాల్లో అఫిడేట్లు సబ్మిట్ చేయాలని చెప్పారు. కాబట్టి అవన్నీ కూడా సబ్మిట్ చేసి 4 వారాల తర్వాత మళ్ళా జరగబోయేటటువంటి పూర్తి స్థాయి డిస్కషన్లో పాల్గొని డాటాను ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్లు పొందేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది పొందగలుగుతాం అనేటటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కటి ఆలోచించాల్సినటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం ఉంది మిత్రులారా. భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం సమానత్వాన్ని సాధించుకుందామా, కొన్ని వర్గాల ఆధిపత్యం ఈ సమాజంలో కొనసాగాల, న్యాయంగా రావాల్సినటువంటి వాటాను అన్ని వర్గాలకు చెందేటట్టు చేద్దామా, లేకుంటే కొన్ని వర్గాల ప్రయోజనాలే కేంద్రకంగా ఇవాళ వ్యవస్థ పనిచేయాల్సినటువంటి అవసరం ఉందా? ఇవాళ సమానత్వం వైపు జరుగుతున్నటువంటి ఈ యజ్ఞంలో సమానత్వాన్ని కోరుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.